హాయ్ హలో నమస్తే. నేను ఇప్పుడు ఈ వీడియోలో 3 రిక్వెస్ట్‌లు చేయబోతున్నా మీకు. ఈ 3 రిక్వెస్ట్‌లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గుంటూరు నుంచి ఒక యాక్టివిస్ట్ ఇదిగోండి మాకు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు అంటే మెయిన్‌గా రఘురామకృష్ణరాజు గారే మా మీద బాగా టార్చర్ పెడుతున్నాడు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడంటే అక్కడ మీడియా ఛానల్లో కూర్చొని క్రిస్టియన్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నాడు. మా అందరికి టెన్షన్ వస్తుంది. చర్చిలకు నోటీసులు ఇస్తానంటున్నాడు, టెన్షన్ పెడుతున్నాడు, పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు, కరెంట్ కట్ చేస్తున్నాడు, ఇల్లులు పడగొడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడండి. మాకు భయం వేస్తుంది ఆయన ఇంకా ఏమేం చేస్తాడని భయం వేస్తుంది రఘురామకృష్ణరాజు గారు అని చాలామంది పేదలు, ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, ఈ ఎస్సీ సర్టిఫికేట్ల మీద ఉన్నటువంటి చర్చిలకు వెళ్ళే వాళ్ళు అందరు టెన్షన్ పడుతున్నారు ఆయన వల్ల. కాబట్టి మేము రాష్ట్రపతి గారికి కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నామని ఒక రిక్వెస్ట్ పంపించాడు నాకు ఒక అతను. సరే, అతను ఆ యాక్టివిస్ట్ మీరు ఏం చేయాలనేది ఒక విషయం చెప్తాను. అతను మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడని మీకు ఒక విషయం చెప్తా. ఇక రెండోది, నాకు చాలామంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే, అలా నువ్వు వీడియోలో మాట్లాడుతున్నావు కానీ గ్రౌండ్లోకి రావట్లేదు, ఫీల్డ్లోకి రావాలి, ఫీల్డ్లోకి వచ్చి నువ్వు కూడా ధర్నాలు, ఉద్యమాలు ఇవన్నీ చేయాలి, బంధువులకు పిలుపునివ్వాలి. సో ఒక అతనైతే మీరు ఫండ్ రైజింగ్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి అని నాకు కామెంట్ పెట్టాడు. ఓకే, నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి ఐ నెవర్ వెంట్ ఫర్ పబ్లిక్ ఫండ్ రైజింగ్ అస్సలు చేయలే నేను. ఎందుకంటే నేను దేన్ని కాపాడుకోకపోయినా నా ప్రొఫెసర్ అనే ట్యాగ్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా మా ప్రొఫెసర్ రమేష్ అని ఛానల్ పెట్టి ఆ ప్రొఫెసర్ అనే ట్యాగ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే, పబ్లిక్ ఫండ్ రైజింగ్ చేయాలి అని అంటే నా ఇమేజ్ దెబ్బతినేది. సో కాబట్టి నేను అట్లాంటి పబ్లిక్ ఫండ్ రైజింగ్ ఈ ఛానల్ ద్వారా నేను చేయలేను, కాబట్టి ఐ కాంట్ డూ దట్. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ అంటే వాట్సాప్ ఛానల్ ఉంది. వాట్సాప్ ఛానల్లో మీరు మీకు తెలుసు కదా ఛానల్స్ ఎలా ఫాలో అవ్వాలో. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఇట్లా ఉంటే, ఇక్కడ వాట్సాప్లో అప్డేట్ అని ఒకటి ఉండేది కదా. అప్డేట్ అని కొంతమందికి, ఛానల్స్ అని కొంతమందికి ఉంటాయి. ఆ ఛానల్స్లోకి వెళ్ళి ప్రొఫెసర్ రమేష్ PROF రమేష్ అని కొడితే నా ఛానల్ ఓపెన్ అయ్యిద్ది. జస్ట్ మీరు ప్రొఫెసర్ రమేష్ అని ఛానల్ ఇట్లా ఓపెన్ అయ్యిద్ది. ప్రొఫెసర్ రమేష్ అని ఛానల్ ఓపెన్ అయ్యిద్ది. ఆ ఛానల్ ఫాలో అవ్వండి. ఛానల్ ఫాలో అయితే కనీసం 1000 మంది ఫాలో అయిన రోజు నేను ఫీల్డ్లోకి వస్తా. అంతవరకు నేను వీడియోలు పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా వెనక జనాలు లేకుండా గ్రౌండ్ లెవెల్లోకి మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే రన్న గ్రౌండ్లోకి వెళ్ళన్నా అన్న నువ్వు వెళ్ళన్నా ధర్నా చేయని అంటారు, మీరు ఎవరు రారు. రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు బి షేర్డ్. అందరు కలిస్తేనే మనం చెట్టు ఎరగొట్టాలన్నా, కొమ్మ విరచాలన్నా సరే ఒకరి వల్ల కానప్పుడు అందరు తల ఒక చేయి వేయాలి. చాలామంది సర్టిఫికేట్ల విషయంలో గొడవ అంటే భయపెడుతున్నాడు. అండ్ అఫ్కోర్స్ ఎవరు చేయట్లేదు. నాకు తెలిసిన వరకు రఘురామకృష్ణరాజు గారు తప్ప ఎవరు కూడా ఈ ఎస్సీ సర్టిఫికేట్లు తీసేయండి అని ఎవరు అంటలా. అఫ్కోర్స్ బీజేపీ వాళ్ళు, RSS, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు స్టేట్మెంట్లు చేస్తారు అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా చేస్తారు, వాళ్ళు డిఫరెంట్ ఇష్యూ. బట్ పని కట్టుకొని చేస్తుంది రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి ఈ ఒక్క విషయం అని కాదు, SC/ST కేసులు డైల్యూట్ అవ్వటం కానీ, లేదంటే రిజర్వేషన్స్ డైల్యూట్ అవ్వటం కానీ, ప్రైవేటైజేషన్ చేయటం కానీ, ఇలాగ SC సెట్లు తీసేస్తామని బెదిరించడం కానీ, పేదవాళ్ళు ఇల్లులు పడగొట్టడం కానీ, కరెంటు కట్ చేయటం కానీ, వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్లో మనం ఒక పెద్ద ర్యాలీ ఒకటి చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ర్యాలీ ఒకటి చేయాలి. పోలీసులు అడ్డం పెట్టినా సరే రోడ్ల మీదకి వచ్చి ర్యాలీ చేయగలిగినంత పెద్ద స్ట్రెంగ్త్ ఉన్న రోజు మనం ర్యాలీ చేయాలి. లేదంటే గంటలో నన్ను ఎత్తేసి పోలీస్ స్టేషన్లో పడేస్తారు. ఓకే, నేను గతంలో 1998 మూమెంట్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్, గుంటూరు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు నన్ను రోజంతా. ఏదో జగన్ గారి గవర్నమెంట్ కాబట్టి అప్పుడు హోమ్ మినిస్టర్గా ఎవరో అనిత గారు ఉన్నారు కాబట్టి, వనిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి జగన్ గారి గవర్నమెంట్లో
ఆమె 1998 మేము చర్చిలకు వెళ్ళే వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సర్టిఫికేట్లు తీసేస్తున్నారన్న కాజు ఆమెకి నచ్చి నన్ను వదిలిపెట్టింది కేసు పెట్టకుండా. ఎవరు? వైఎస్ఆర్సీపీ హోమ్ మినిస్టర్ కోవూరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, తానేటి వనిత గారు. ఆ వనిత గారు వదిలిపెట్టారు, లేదని నా మీద కేసు పెట్టేవాళ్ళు. కాబట్టి నేను ఒక్కడే వెళ్ళినప్పుడు ఓకే. కాబట్టి ఉద్యమాలు ధర్నాలు ఒకటి చేయలేడు. ఫస్ట్ మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మేము కూడా మా బాధలు తట్టుకోలేకపోతున్నాము, మేము ఒక్కసారి ప్రభుత్వానికి మా నిరసన తెలపాలని మీరు అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే వాట్సాప్ ఓపెన్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. 1000 మంది ఫాలో అయిన రోజు మనం నెక్స్ట్ ఏం చేద్దాం ఆలోచిద్దాం. అంతవరకు నేను మీ దీంట్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ఇమ్మీడియట్గా మీరు వాట్సాప్లోకి వెళ్ళి అప్డేట్స్లోకి వెళ్ళి వాట్సాప్ ఛానల్ PROF రమేష్ అనే దాన్ని ఓపెన్ చేసి మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఒక 1000 మంది అయిన తర్వాత ఈలోపు నేను కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఆ ఛానల్లో 1000 అయిన తర్వాత ఎంత భారీగా ఒక నిరసన కార్యక్రమం మనం చేపడదాం పేదల పక్షాన. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ యొక్క ఉనికి కాపాడుకోవాలంటే మనకి వేరే ఆప్షన్ లేదు. అది ఒక పాయింట్ 1. రెండోది, ఇది నాకు ఒక భద్ర పంపించాడు. ఇతను ఏం చెప్పాడంటే, ఇది ఇంకా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు చాలామంది మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, మేము రాష్ట్రపతికి ఒక గ్రీవెన్స్ ఒకటి రైజ్ చేసాము అని చెప్తున్నాను అనమాట. ఆ గ్రీవెన్స్ని మీరు ఫిల్ చేయమని చెప్తున్నారు. ఇది చూడండి, ఇది గ్రీవెన్స్, ఇది ఇలా ఉంటుంది. ఇది చూడండి, మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఇది నేను మీకు లింక్ ఇస్తాను, జస్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయ్యింది. రాష్ట్రపతి భవన్కి సంబంధించి ఇది ఓపెన్ అయ్యింది. రాష్ట్రపతి భవన్. ఇక్కడ జస్ట్ మీ పేరు, నంబరు, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ కంప్లైంట్ కాపీ పేస్ట్ చేస్తే ఆ కంప్లైంట్లో ఏమి రాయాలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసి ఈ రాష్ట్రపతి భవన్కి కంప్లైంట్ కొట్టండి. ఓకే అనేది మన రిక్వెస్ట్ అనమాట. ఇది మీరు లింక్ ఓపెన్ చేయగానే బహుశా ఇక్కడ రైజ్ ఎ రిక్వెస్ట్ అని ఒకటి వచ్చింది. ఆ రైజ్ ఎ రిక్వెస్ట్ కొట్టండి. కొడితే ఇవన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది, నేము, అడ్రస్, ఇవన్నీ. ఇదిగో ఇక్కడ మీరు జస్ట్ కంప్లైంట్ ఫిల్ చేయండి. కంప్లైంట్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. రాష్ట్రపతి భవన్కి వెళ్ళిద్ది. మీరేం కంప్లైంట్ చేయాలి, మమ్మల్ని మీ ఎక్కడెక్కడ ఇబ్బంది పెడుతున్నారు అంతా కూడా లెటర్లో ఉంటాయి. మీరు జస్ట్ గో త్రూ దట్ అండ్ దెన్ కంప్లైంట్. అది మన ఒక గుంటూరు నుంచి ఒక యాక్టివిస్ట్ పంపించినటువంటి ఒక రిక్వెస్ట్. మూడోది, ఫైనల్గా ఇందాక రఘురామకృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ అదే పెద్దపేట ఆకువీడి పెద్దపేటకి సంబంధించి అది మొత్తం ఏం జరిగింది, ఆయన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. ఆ ఇంటర్వ్యూలో ఒక పెద్ద బ్రేక్ త్రూ ఇచ్చాడు నాకు. 90% కేసు సాల్వ్ చేశాడు అతనే. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, అసలు ఏంటి ఇదేంటి మన దళిత సత్రం అనేది అది ఎలాగా గొంతెలమ్మ టెంపుల్ అయింది, రామాలయంగా ఎలా మారింది అని నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. నేను ఇప్పటికీ చాలా హిస్టారికల్గా చెప్పాను మీకు. బట్ అయినా సరే నాకు ఎక్కడో కన్ఫ్యూజన్ ఉంది, ఎట్లా రామాలయంగా మారింది అనేది. అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, దాంట్లో బ్రేక్ త్రూ అతనే ఇచ్చాడు. 90% కేసు సాల్వ్ చేశాడు. ఎలాగ రామాలయంగా మారింది అనేది రేపొద్దున మార్నింగ్ వీడియో పెడతాను. జస్ట్ వెయిట్ ఫర్ మై వీడియో టుమారో మార్నింగ్. థ్యాంక్ యూ, నమస్కారం. 2 విషయాలు చెప్పాను. వాట్సాప్లో నా ఛానల్ని PROF రమేష్ సెర్చ్ చేసి ఛానల్ ఫాలో అవ్వండి. వాట్సాప్ అప్డేట్స్లోకి వెళ్ళి ఇది ఫిల్ చేసి పెట్టండి. దీనికి కావాల్సినటువంటి ఆ మ్యాటర్ మొత్తం కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.